ఇక్కడ ఒక సుమతి శతక పద్యాన్ని గుర్తు చేయాలనుకుంటా ఉన్నా, అందరికీ అప్లికబుల్ ఇది. ఏంటిది? కొద్దిమంది ఆడంబరంగా మాట్లాడతారు, ఆ ముందు పదం చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను లా అండ్ ఆర్డర్ నేను ఇప్పుడు దాకా ఎస్ఐటీగా నేను ఇప్పుడు మాట్లాడా, ఒకే ఒకసారి పిఠాపురంలో మాట్లాడా. ఆడంబరముగాను మళ్ళీ కూడా పక్క కొద్దులే, ఎందుకంటే కాలం బాగలేదు ఇప్పుడు. తెలుగు రాని వాళ్ళు కామాలు పోలీస్ స్టాపులు తీసి చదువుకునే కార్యక్రమం వచ్చింది. కంచు మోగునట్లు కనకంబు మోగునా అని కూడా ఒక పదం ఉంది. ఎంత డబ్బు సంపాదించినా తినేది అన్నమే గానీ బంగారం కాదు. అన్నంలో రాయేస్తే దాన్ని తీసి పారేస్తాం, ఇంట్లో ఎలకొస్తే దాన్ని చంపేదాకా వదలం, ఇంట్లో కుక్క దూరితే దాన్ని తరివి కొడతాం. ఇది అంతే వాళ్ళు కుక్కలు, అందుకే తరివి కొట్టాను. లాజికల్ మాట్లాడద్దు. ఆలోచించి బహుశా మనలాంటి వాళ్ళ కోసం చెప్పి ఉంటారు, ఇవన్నీ తమరులాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్పి ఉంటారు. ఒకసారి మీ వైరుధ్యాన్ని గమనిద్దామా? ఇంకా ఆపండి. మీరు బహుశా ఈరోజు దీక్షలో ఉన్నట్లు అనిపించి తిన్నామనేది వేరే బహుశా కాషాయం లాంటి బట్టలు అట్లాంటివి ఏదో వేసుకున్నారు, బహుశా కావి రంగు బట్టలు వేసుకున్నారు, దీక్షలో ఉన్నారేమో అనిపిస్తుంది. అందుకే చెప్తాను, మీరు మతం గురించి ఏం మాట్లాడారో మరొక్కసారి రాష్ట్ర ప్రజలు వినాలి. నాయకుడిని చూపించి నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్తాను. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. కనుక మా వాళ్ళు అడుగుతా ఉన్నాను, దయచేసి వాటిని ప్లే చేయమని కోరుతా ఉన్నాను. వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. సిగ్గు లేదు మీ అందరికి. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు. అడివి మనిషి తల్లి అర్థం కాలే. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. ఎందుకు చూపించాయంటే డీసీఎం గారు ఇంత త్వరగా ఏ కాలానికి ఆ కాలం, ఏ అవసరానికి అవసరం మాట్లాడే మాటలు. తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చినప్పుడు అందులో అసలుకి ఆ రోజున ఇందాపూర్ డైరీ అనేది పెద్ద ప్రముఖంగా ఇన్వాల్వ్ అయిందని చెప్పి దానికి హెరిటేజ్కు సంబంధం ఏందో చర్చించబడింది. ఆ రోజున మీరు మెట్లు గడిగారు. ఈ రోజున ఎందుకంటే సందర్భం కాదు కానీ ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. రామజన్మభూమిలో పాపం బాలరాముడి డబ్బులు అక్కడ ఉన్న వాళ్ళు ఎత్తేసారని సిట్ ఒకటి ఈరోజు రిపోర్ట్ ఇచ్చింది. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా. బహుశా ఏం చేస్తారో మీరు ఇక్కడిని నడుచుకుంటూ పోతారేమో నాకు తెలియదు, కానీ అసలు వీళ్ళ కులం గురించి
చాలా గొప్పగా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. మనం అసలు కులం అనేది ఏంటి, కులం అనేది అసలు ఉండాలా అని ఇంకో మాట. ఇది మా ఊరు రోడ్ల మీద రాసింటారు, బహుశా మీ నోట్లో నుంచి స్క్రిప్ట్ రైటర్ ఎవరు రాశారు దీన్ని. ఏంటంటే, కులం ఎప్పుడు ఇంటి గడపలోనే ఆగిపోవాలి. ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా. గడప దాటితే మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు, మన బాధ్యత అన్నారు. ఇంకొక 10 అడుగులు వేసిన తర్వాత మాత్రమే మానవత్వం, దేశం గుర్తు రావాలి. రండి రండిరా. ఎంత చక్కటి ప్రబోధకారులు మీరు. కులం ఇంట్లో ఉండాలట, ధర్మం అంటే ఇంత ఉద్దేశం భాష మతం అయింటది, భాష కానీ సంస్కృతి కానీ ధర్మం కానీ అవి బయట ఇంట్లోకి వచ్చినాక గడప దాటితే ఉండాలట. అటు తర్వాత 10 అడుగులు వేస్తే ఈ దేశభక్తుడికి దేశము, మానవత్వం గుర్తుకొస్తాయట. నన్ను చూసి నవ్వుతుంది సంసారం. ఇందులో ఉన్న కుట్ర మీకు అయ్యడానికి అర్థమయ్యే ఆలోచన మీకున్న, అర్థం చేసుకునే మూడ్లో మీరు లేరు. మీరు చెప్పింది నిజం. ఏంటంటే, ఎవరి కుల ఐడెంటిటీ మార్చలేమని చెప్పారు మీరు, కళ్యాణ్ గారు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. భారతదేశంలో కులం ఒక వాస్తవం. కులం మీదే సమాజం నిర్మించబడకూడదన్న అంబేద్కర్, నిర్మించబడదని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో బతున్న వాళ్ళగా చెప్పాను. భారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఈరోజు జరుగుతున్న అనేకమైన సంఘటనలకి అంబేద్కర్ బొమ్మలు పెట్టుకుందామన్నా, చివరికి పండగలు పబ్బాల్లో తప్పెట్లు కొట్టుకుందాము, వద్దు పండగ చేసుకుందామన్నా, ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ కుటుంబంలో జరుగుతున్న విషయాలు కాదు. కానీ ఒక్కసారి దయచేసి మీరు ఆర్ఎస్ఎస్ భావజాలంలో పడద్దని నేను కోరుకుంటా ఉన్నాను. బాగుంటే మన ఇద్దరు లైఫ్ బాగుండాలి, లేదా ఇద్దరు లైఫ్ నాశనం అయిపోవాలి. ఈ మాట నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా. ఎందుకంటే ఎంత అసలు దేశం గురించి మాట్లాడట, మానవత్వం గురించి మాట్లాడట. ఆయనే మాట్లాడుతూ గోద్రా సంఘటన ఎట్లా జరుగుతుంది అనేది మాట్లాడాడు అక్కడికి. సార్ ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్, కొంతమంది ఎదవలు భరిస్తారు. సో ఐఎమ్ హంబ్లీ టెల్లింగ్ టు హిమ్, మీరు ముందు కులాన్ని అర్థం చేసుకోండి. కుల నిర్మూలనం కోసం, కులరహితమైన సమాజం కోసం భారత రాజ్యాంగం పనిచేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని కులాలకి, మతాలకి సమానమైన హోదా లేక సమానమైన ప్రేమ, అన్నిటితో గౌరవంతో పాటుగా ఉండి అన్ని అభివృద్ధి కావాలని కోరుకుంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడుతూ మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుతూ మాట్లాడుతుంటే కరెక్ట్ చేయాలని చెప్పారు. నిన్న విన్నాను బాగానే, అనౌన్స్ మీ ప్రొనౌన్సియేషన్ బాగా నచ్చింది నాకు. అక్కడ అంగడి నిండుదండ అదే మలయాళంలో ఏంటి అక్కడ నిలబడ్డ ఇటు రమ్మన్నాను. కులం గురించి స్థాయి దిగజారి, ఒకసారి కులం గురించి మన దగ్గర ఏముందా, ఆ కులం గురించి ఒకసారి ఆయన వినిపిస్తే కూడా బాగుండేది. जहाँ से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुल है इसके ये गुल सीता हमारा. क्या बात. కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కులభావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధపోకు. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసం ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా, నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, సంస్కారహీనులు. ఆయన అర్జెంట్ గా హైదరాబాద్ వేసుకొచ్చాను రా.
నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. బహుశా జాషువా గారికి తగిన క్షమాపణలతోనే జాషువా గారు భయపడుతుంటారు ఇట్లా వాళ్ళని చూసి, ఇట్లా విశ్వనరులను చూసి. విశ్వనరుడిని ప్రకటించుకోవడం ఇక్కడ ఇంకోటి నాకు ఇప్పుడు చూసింటే అర్థమైంది. పాపం నేను ఐ వోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్. ఐఎమ్ బిలాంగ్స్ టు దళిత్. You are attacking our news organization. Can you give us a chance? Your organization You are is attacking terrible. our news organization. Your organization Can you give us a దాన్ని నాకు అనుమానం నాకేం లేదు, బట్ నమ్మకం లేదు నాకు. కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా, అంత పెద్ద మీటింగులో కాపు ఒంటరి తెలగ వాళ్ళంతా వీరంతా కుల విమానంతో సీఎం అవుతామని ఒక డయాస్ పైన మన 15 ఏళ్ల పాటు ఇతన్నే చంద్రబాబునే సీఎం చేస్తానని ప్రకటించినట్లు గుర్తు నాకు పవన్ కళ్యాణ్ గారు. జనం గమనించాలా, అంటే వేరియేషన్ కాదు, ఆ మాటలు ఏంది అవన్నీ అని కూడా. అది అలా కాదు. కానీ కులం గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. స్పష్టంగా మీరు కుల భావంతో అయినా సరే ఓట్లు వేయండి అని చెప్పిన సంగతి చేశాం పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీరు మారుతారేమో అని, మారితే బాగుంటుంది కదా అని. పాపం మిమ్మల్ని నమ్ముకున్న అనేక మంది వాళ్ళు కూడా కొద్దిగా ఆ సంశయంలోంచి బయటపడి మారిన మనుషుల్లాగా వస్తారేమో అనిపిస్తుంది నాకు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇప్పుడు అట్లాగే మీరు వ్యవస్థల నిర్వీర్యాన్ని మాట్లాడతారా? ఏం మాట్లాడతారు మీరు? ఎందుకు వచ్చా రాజకీయాల్లో? కండి నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చాను. అరే మామ నాకు దరిద్రం పట్టిందిరా, నడిచిన దారి నన్ను చూసినందిరా. ఉదయం లేచి చూసా బడ్జెట్ లో గాలి, జేబులో ఉన్న రూపాయి కూడా పెట్టింది ఖాళీ. శని దేవుడు నా నెత్తి మీద డ్యాన్స్ చేస్తున్నాడు రా. ఓయ్ మామా ఇది ఏం కాలం రా, అన్ని తల్ల కిందులా నాకే శాపం రా. చేసిన పని పూస పెట్టిన కలే వెంటనే కింద పడిపోతున్నా నేనే. శని డ్యాన్స్ మామ శని డ్యాన్స్, నా బ్రతుకే అయ్యింది కామె.